అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. మొన్న పెట్టిన వీడియోలో గంగా యమున సరస్వతి నదిలో స్నానం, అలాగే వేణిదానం, మా ఆయనతో మళ్ళీ పెళ్లి ఇదంతా పెట్టాను కదండి. ఇది దీనికి కంటిన్యూషన్ వీడియో. ఇప్పుడు మనం అష్టాదశ శక్తి పీఠాల్లో మాధవేశ్వరి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆల్రెడీ టెంపుల్ కి రీచ్ అయిపోయాము. అమ్మవారి కోసం కొన్ని పువ్వులు అలాగే ప్రసాదం అయితే తీసుకున్నాము. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరుగాంచింది మాధవేశ్వరి అమ్మవారు. సతీదేవి చేతుకున్న వేళ్లు పడిన ప్రదేశం అండి. ఇది వచ్చేసి కాశీకి దగ్గరలో అలహాబాద్ దగ్గర ఉంది. నేను ఇంకా ట్రావెలింగ్ వీడియో అంతా కూడా పెట్టట్లేదండి. డైరెక్ట్ టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోదాం మనము. మన సైడ్ టెంపుల్స్ దగ్గర పెద్దగా బెగ్గర్స్ ఎవరు ఉండట్లేదు, కానీ ఈ నార్త్ సైడ్ చాలా మంది బెగ్గర్స్ అయితే ఉంటారు. మనం డబ్బులు వేసేంత వరకు ఊరుకోరు. కంపల్సరీ 10 రూపాయలు వేయాల్సిందే. నేను ఆల్రెడీ అష్టాదశ శక్తి పీఠాల్లో కామాఖ్య అమ్మవారిది టెంపుల్ వీడియో కూడా పెట్టాను కదండి. ఆ వీడియో బాగా రీచ్ వచ్చింది, అందరికి బాగా నచ్చిందండి. అందుకే ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. బయట కనిపిస్తున్న పెద్ద గేట్ దాటిన తర్వాత లోపల గోపురం అయితే ఉంటుందండి. పెద్దగా జనాలు ఎవరు ఉండరు, పెద్ద టైం కూడా పట్టదు. మనకి మహా అయితే దర్శనం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దర్శనం అయిపోతుంది. పూజకు కావాల్సిన ప్రసాదాలు, కొబ్బరికాయలు అన్ని ఇక్కడే అమ్మేస్తారు. మనకి నార్త్ సైడ్ అమ్మవారికి పెట్టే జాకెట్ ముక్కలు మాత్రం భలే ఉంటాయండి. ఒక డిజైన్ పీసెస్ లా అనిపిస్తాయి చూడగానే. టెంపుల్ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. ఇంకా అమ్మవారికి తీసుకెళ్లడానికి జాకెట్ ముక్క, అలాగే ప్రసాదం, ఇంకా గాజులు, అలాగే బొట్టు పిల్లలు, కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తి ఇదంతా కూడా సెట్ కింద తీసుకున్నామండి. ఈ సెట్ వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు. దీంతో పాటు మందార పూలు మాల, కలువ పువ్వు కూడా ఇచ్చారు. అసలే నాకు అమ్మవార్లు అంటే చాలా ఇష్టం. అదిగోండి అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, శ్రీ అష్టాదశ మాధవేశ్వరి శక్తిపీఠం అనేసి. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కట్టి ఏమి ఉండవండి. మీకు అక్కడ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఒక ఉయ్యాల్లా ఉంటుంది అంతే. సతీదేవి చేతివేలు పడిన ప్లేస్ అనేసి అంటున్నారు. మాక్సిమం లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి ట్రై చేస్తాను. కామాఖ్య శక్తి పీఠాన్ని ఎలాగో చూపించలేకపోయాను. కనీసం మాధవేశ్వరి శక్తి పీఠాన్న చూడండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. అదిగోండి అక్కడ ఉయ్యాల్లా కనిపిస్తుంది కదా, మాధవేశ్వరి అమ్మవారు విగ్రహం గాని అలంకరణ గాని ఏమి ఉండవండి. మొత్తం అంతా కూడా వెండితో చేసింది. వామ్మో, వీడియో తీస్తుంటే వీడియో తీయనివ్వలేదన్నమాట. చాలా తిట్టేశారు, కానీ అయినా కూడా డేట్ చేసి మరి వీడియో తీసాము. ఎంత బాగుందో కదా, అసలు చాలా బాగుంది అసలు చూడడానికి. మీరు నెట్ లో ఎక్కడ చూసినా గానీ సరిగ్గా ఫొటోస్ కూడా కనిపించవు, కానీ నేను చాలా క్లారిటీగా వీడియోలో చూపించాను అని అనుకుంటున్నాను. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తినేసాము. నా ఫేస్ చూసి అసలు భయపడొద్దు. ఇంచుమించు కామాఖ్య టెంపుల్ కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు సరిగ్గా నిద్రే లేదండి. టెంపుల్స్ కి వెళ్ళడం, తిరగడం ఇదే పనిమాట. ఇక్కడ అలాగే శివుడిని కూడా పెట్టారు. ఇంకా అమ్మవారు ఉన్నప్పుడు శివయ్య లేకుండా ఎలా ఉంటారో చెప్పండి. శివయ్యని, నందీశ్వరుని, అలాగే నాగదేవత, రకరకాల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. సో ఇంతకంటే నేను ఎక్కువ వీడియో అయితే తీయనండి. మాక్సిమం ఏది ఇంపార్టెంటో అదే క్యాప్చర్ చేసి అదే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంక నెక్స్ట్ మనం ఇంకొక అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్దామండి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం వింధ్యాచల అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అమ్మవారు చూడడానికి చాలా బాగుంటారన్నమాట. ఆవిడైతే విగ్రహ రూపంలోనే దర్శనమిస్తారు. ఇప్పుడుకొచ్చి మీరు అలాంటి అమ్మవారిని ఎక్కడ చూసుండరు. టెంపుల్ కి దగ్గరలో అయితే వచ్చేసాము. ఎప్పటి నుంచో గంధం నూరుకునేది కొనాలని కోరిక. ఇనప వస్తువులు, బకెట్లు, డొక్కులు అన్ని అమ్మేస్తున్నారు. టుక్ టుక్ వెళ్ళిపోతుంది. బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. చిన్న చిన్న వీధులు ఇవన్నీ కూడా. అసలు కనీసం రోడ్డు కూడా వేయలేదు, నడుచుకుంటూ వెళ్తున్నాము. కింద రోడ్డు కూడా చూసారా, గుంతల గుంతల కింద ఉంది. ఇప్పుడు టెంపుల్ అంతా కూడా రీమోడలింగ్ చేస్తున్నారండి. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అందుకే రోడ్స్ అన్ని ఇలా ఉన్నాయి. చూడండి, ఇంకా టెంపుల్స్ కి పెయింట్స్ అవి వేయలేదు. టెంపుల్ మొత్తం కూడా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. టెంపుల్ కి వెళ్లే కొద్ది రోడ్ అయితే వేశారండి. పాపం ఈయన చూడండి, ఒక కాలు లేదు. ఇక్కడైతే పానీపూరీలు అమ్మేస్తున్నారు. మొత్తం అన్ని షాపులే. కొబ్బరికాయలు అన్ని కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు. పూజకు కావాల్సిన వస్తువులు అన్ని కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని ఇక్కడే కొనేసుకోవచ్చు. దుబాయ్ లో మన ఇంట్లో దేవుడి ఫోటోలు చాలా అన్నట్టు మా ఆయన మళ్ళీ ఇక్కడ నుంచి దేవుడి ఫోటోలు కొనుక్కుని వెళ్దాం అంటున్నారు. ఇప్పటికే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క మీరు బ్రాహ్మిన్సా అనేసి. మేము బ్రాహ్మిన్స్ అయితే కాదండి, కానీ దేవుడిని ఎక్కువ పూజిస్తాం అన్నమాట. అందుకని మాది ఒక్క రూమ్ అయినా సరే దేవుడి ఫొటోస్ ఉంటాయి. సో మాకు అంట్లు గింట్లు ఇలాంటివన్నీ ఏం ఫీల్ అవ్వం. హ్యాపీగా దేవుడిని పూజించుకుంటాం అన్నమాట. ఇంకా అమ్మవారికి తీసుకెళ్ళడానికి పువ్వులు కొంటున్నామండి. ఇంకా చేతులు కడుక్కోవడానికి వాటర్ వాళ్ళే ఇచ్చారు. ఇంకా అమ్మవారి కోసం ఒక మాల అయితే తీసుకున్నాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి.
మార్నింగ్ నుంచి ఇదే పని అండి. మార్నింగ్ త్రివేణి సంగమంలో స్నానం, అసలు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నమాట. మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4-5 ఆ టైం అవుతుందండి. ఇక్కడైతే లైన్ గా ఎన్ని గంటలు కట్టేసి ఉన్నాయో, గంటలు కనిపిస్తే చాలు కొట్టేయాలనిపిస్తుంది. అలా లైన్ గా కొట్టుకుంటే వెళ్ళిపోయాము. వింధ్యాచల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి టెంపుల్ ఎంట్రన్స్ డోర్ చూసారా ఎలా ఉందో, చాలా చిన్నగా ఉందండి. పక్కనే సింహద్వారం పైన చూడండి 2 సింహాలు అటువైపు ఇటువైపు, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ చిన్న చిల్లులో నుంచి దూరుకుంటూ వెళ్ళాలి. అసలే మన హైట్ కి బుర్రలు తగిలేస్తాయేమో అని చెప్పి భయం. జాగ్రత్తగా వెళ్ళకపోతే తగిలేస్తుంది పైన. సింహద్వారం చాలా మటుకి పాడైపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇలా తల వంచుకుని నేనైతే లోపలికైతే వెళ్ళిపోయామండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. లోపల వీడియో అలౌట్ చేస్తారో లేదో, మాకు ఈ లైన్ లో నుంచి దర్శనం చేసుకోవడానికి 30 నిమిషాలు టైం పట్టిందండి. వీడియో తీస్తుంటే తీనివ్వలేదు. తర్వాత అక్కడ పొంతులు ఉంటారు కదండి, ఆ పొంతులకి 1000 రూపాయలు ఇస్తే అప్పుడు ఆయనే వీడియో తీసి ఇచ్చారు. ఇదిగోండి ఈవిడే వింధ్యాచల అమ్మవారు. ఇంకా లోపల అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఇలా ఒకటి కనిపిస్తుందండి. లోపల అమ్మవారి విగ్రహం పెద్దది ఉంటుంది కదా, బయట సేమ్ చిన్నగా ఉంటుంది. ఇక్కడ కింద వాటర్ వస్తాయండి, ఆ వాటర్ తీసుకుని ఎత్తి మీద జల్లుకుంటాము. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చేసామండి. చూసారా ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. టెంపుల్ మొత్తం కూడా రీమోడలింగ్ చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా అన్ని కడుతున్నారన్నమాట. ఒకసారి మీరు అందరూ చూడండి అక్కడ. ఇంకా నాకు తెలిసి ఒక 6 months 7 months లో మొత్తం కంప్లీట్ గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళు చూడండి పాపం కర్రల మీద ఎలా నుంచుని పని చేస్తున్నారో. పాపం చాలా జాగ్రత్తగా చెయ్యాలి, చాలా కష్టం కదా పని అంతా కూడా. ఇటు సైడ్ అంతా కూడా కొత్తగా కట్టేస్తున్నారు టెంపుల్ మొత్తం గోడల మీద అన్ని కూడా శ్రీచక్రాల ముద్రలు వేస్తున్నారు. ఇంకా అమ్మవారి టెంపుల్ కాబట్టి శ్రీచక్రం డిజైన్స్ వేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. కట్టక ముందే బాగుందంటే ఇంకా కట్టిన తర్వాత ఇంకెంత బాగుంటుందో. ఇంకా గుడికి వెళ్ళామంటే శిఖరం చూసి దండం పెట్టుకుంటాం కదా, శిఖరం కూడా చూపించేశాను మీ అందరికీ. ఇంకా మనం ఒక దీపం కొనుక్కుని దీపారాజన అయితే చేసుకుందాము. ఇంకా దీపం వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారండి. ఒక దీపం తీసుకున్నాము. ఇంకా దీపం వెలిగిస్తేనే కదా కంప్లీట్ పూజ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తది. ఇంకా దీపం వెలిగించేసి దీపానికి కుంకుమ బొట్టు పెట్టేశాము. మన దీపం మాత్రం 2 దీపాల మధ్యలో కలిసిపోయింది. ఇక్కడైతే చాలా మంది దీపాలు అయితే వెలిగిస్తున్నారండి. మొత్తం దీపాలతో నింపేశారు. అమ్మవారి టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ పక్కనే మనకి మన కన్నయ్య టెంపుల్ ఉంటుందండి, మన కృష్ణుడు టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్లి మన కన్నయ్యని కూడా చూసేద్దాము. ఇప్పుడు చూసారా నైట్ అయ్యే కొద్ది టెంపుల్ మొత్తం లైట్స్ తో వెలిగిపోతుంది. ఇంకొంచెం చీకటి పడిందంటే మొత్తం లైటింగ్ పెట్టేస్తారన్నమాట. దగ్గరగా టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా పెద్దగా చీకటేం పడలేదు. ఇంకా కన్నయ్య టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. శ్రీ కృష్ణ మందిర్ అనేసి ఉంది కదా. ఇంకా అసలే మీ అందరికీ తెలుసు నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టమని. ఇంకా ఇక్కడ చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టారండి. ఆంజనేయ స్వామి, అలాగే వినాయకుడు, రకరకాల దేవుళ్ళు అయితే ఉన్నారు. పైన అయితే దుర్గమ్మ తల్లి ఉంది, వెండితో చేసిన విగ్రహం అనుకుంటా. అదిగోండి మన చిన్న కృష్ణుడు. మెయిన్ టెంపుల్ అయితే రాధాకృష్ణులు అయితే ఉన్నారండి. మొత్తం బయట నుంచి వస్తుంటే ఏదో బంగారం తలుపులా ఉంది. కన్నయ్యని పడుకోబెట్టడానికి చిన్న మంచంలా ఉంది అది చూడడానికి. కన్నయ్య టెంపుల్స్ చూసేటప్పటికి నాకు ఎక్కలేని ఆనందం వచ్చేస్తది. జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి కన్నయ్య ఎంత బాగున్నారో. రాధాకృష్ణులతో పాటు కింద లడ్డు గోపాల్ కూడా ఉన్నారు. ఎదురుగుండగా మెస్ కింద కట్టేసిన మూల సరిగ్గా క్లారిటీగా కనిపించట్లేదు. బిల్డింగ్ మొత్తం లైట్స్ తో దగదగా మెరిసిపోతుంది. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.